ఇవాళ ఎక్కడ చూసినా కూడా బీసీ జనాభా గురించి చర్చ జరుగుతుంది. బీసీలకు సంబంధించి రేపు స్పెషల్గా అసెంబ్లీ కూడా సమావేశం అవుతుంది, క్యాబినెట్ సమావేశం ఉంది. దాని తర్వాత అసెంబ్లీ ముందుకు రేపు ఒక్కరోజు అసెంబ్లీని సమావేశం పెడుతున్నారు. బీసీలకు సంబంధించినటువంటి దాని మీద బీసీ లెక్కలు తేలినాయి, జనాభా లెక్కలు తేలినాయి. దీని మీద రేపు అసెంబ్లీ సమావేశం అవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసింది. ఒకటి బీసీ డిక్లరేషన్ చేసి ఏం చెప్పింది, వాళ్ళే చెప్పారు 42% రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు అని. దాని తర్వాత బీసీలకు సంబంధించి కులగణన చేస్తాం, మేము బీసీలు ఎంతమంది ఉన్నారో అనేటువంటి క్లారిటీ లేదు కాబట్టి కులగణన చేస్తాము అన్నారు. ఆ బీసీ కులగణనను మొత్తం కులగణనను అసలు ఎంత రాహుల్ గాంధీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. కులగణన తెలంగాణలో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా కులగణన చేస్తున్నాం. మహారాష్ట్ర ఎన్నికలలో కూడా చెప్పారు వీళ్ళది. మహారాష్ట్ర ఎన్నికలలో కూడా ఏం చెప్పారు, తెలంగాణలో కులగణన చేస్తున్నాము, గట్లనే మహారాష్ట్రలో కూడా గెలిపిస్తే ఇక్కడ కూడా కులగణన చేస్తాము, అట్లనే కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే గెలుస్తుందో అక్కడ మొత్తం కులగణన చేస్తాము అని చెప్పారు. ఏ కులం ఎంతమంది ఉన్నారో అనేటువంటిది క్లారిటీ వస్తుంది. దాని తర్వాత రిజర్వేషన్లకి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చింది. నిజానికి చాలా ఇది మా రాహుల్ గాంధీకి, మా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రెస్టీజియస్ కులగణన అనేటువంటిది అనేది చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. తీరా నిన్న బీసీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం తేలింది, మొత్తం తప్పుల తడక అని తేలింది. ఎస్, ఇదంతా ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా చెప్తున్నారు ఇదే, మొత్తం తప్పుల తడక లెక్క ఉంది అని. ప్రభుత్వం ఏం చెప్తుంది, బీసీలు 46.25% ఉన్నారట. ముస్లిం బీసీలు కలిపితే 56% అవుతారు, కానీ మొత్తం ఉన్న బీసీలు 46% అని చెప్తారు. అయితే చాలామంది బీసీలు ఏం చెప్తారు అంటే ఇది మొత్తం బోగస్ సర్వే జరిగిందంతా, మొత్తం తప్పులు తడకగా ఉంది అంటున్నారు. చాలా పేపర్లు దీని మీద రాసినాయి. నమస్తే తెలంగాణ ఏం రిపోర్ట్ చేసిందంటే చూడుర్రి, ఇండ్లకిండ్లు వదిలేసి సర్వే ముగిసిందంటారా, సర్వే నివేదిక మొత్తం తప్పుల తడక, పూర్తి కాకుండానే లెక్క తేల్చిన సర్కార్, బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట. ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఖచ్చితంగా. బీసీ సంఘాలందరూ కూడా చెప్తున్నారు ఇదే క్లారిటీగా. అసలు బీసీల సంఖ్య ఎట్లా తగ్గుతుంది, గతంలో ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఇంకా పెరగాల, కానీ రోజు రోజుకి జనాభా పెరుగుతుంది, కొత్తగా పుడుతూ ఉన్నారు జనాలు, కానీ బీసీలలో మాత్రమే పుడతలేరా, బీసీల జనాభాను చాలా తగ్గించి చూపించారు. ఎందుకు తగ్గించి చూపిస్తున్నారు అనేది ఇప్పుడు బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇండ్లకిండ్లను వదిలేసి సర్వే ముగిసిందంటారా, అరకొర సమాచార సేకరణతో సమగ్రత సాధ్యమా, సర్కారు లెక్కలు క్షేత్రస్థాయి డాటా సరిపోల్చి చూసారా, 3% మంది వివరాలు లేకుంటే చెల్లుబాటు అవుద్దా, రాష్ట్ర ప్రభుత్వానికి సామాజికవేత్తల సూటి ప్రశ్నలు, అర్బన్ ఏరియాల్లో 40% అన్న పూర్తి కాని సర్వే, స్టిక్కరింగ్ చేసిన డాటా సేకరించని ఇండ్లెన్నో, కులగణన నివేదికపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు, సర్కారు తీరుపై మండిపడుతున్న బీసీ సంఘాలు. దీని గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు చాలా చోట్ల మొన్న కులగణన సర్వే నిర్వహించారు కదా, చాలా ఇండ్లకి ఏం చేసారు, స్టిక్కరింగ్ వేసిపోయారు, మేము డీటెయిల్స్ ఇవ్వండి మీది అని అన్నారు. ఆ డీటెయిల్స్ అడగడానికి ఎట్లా అడిగారు, ఓన్లీ కులంకి సంబంధించిందే కాకుండా మీకు జాగాలు ఉన్నాయా, భూములు ఉన్నాయా, ఉంటే ఎంత ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ అడిగారు. అడిగినప్పుడు చాలామంది ఏమన్నారంటే వాళ్ళ పర్సనల్ డాటా ఇవ్వడానికి ఇష్టపడక చాలామంది అసలు దీంట్లో వాళ్ళు వచ్చినప్పుడు కనీసం మామూలుగా కులానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఎవ్వరు చాలామంది ముందుకు రాలేదు. ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు, ప్రభుత్వం చేసినటువంటి దాంట్లోనే 3% మంది వివరాలు ఇవ్వలేదు అంటారు. 3% మంది అంటే ఎన్ని లక్షల మంది ఇవ్వలేదు, ఎన్ని లక్షల మంది ఇవ్వలేదు. సరే 3% మంది లెక్కలు ఇవ్వకుండా చెప్పినటువంటి లెక్కలు, వచ్చినటువంటి లెక్కలు కరెక్ట్ ఎట్లయితాయి, దీని ప్రకారం రేపు పొద్దున రిజర్వేషన్లు ఎట్లా అమలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం నెక్స్ట్ పెట్టబోయేటువంటి ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికలలో కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు లోకల్ బాడీలో కావచ్చు, ఈ జనాభా ప్రాతిపదిక ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే 3% మంది అసలు వివరాలే ఇవ్వలేదట. ఈ వివరాలు ఇవ్వనటువంటి వాళ్ళది ఎట్లా చెల్లుబాటు అవుతుంది, ఎవరన్నా కోర్టుకు పోతే కనుక ఏదో మొక్కుబడిగా మేము చేసినామా అంటే చేసినామన్న లెక్కుండి. ఇంకొక పెద్ద కుట్ర ఏం కనిపిస్తుందంటే ఇంట్లో, అది కూడా చెప్తా తర్వాత. ఫస్ట్ ఏంటంటే ఈ నివేదిక మీద బీసీ సంఘాలు అందరూ కూడా మండిపడుతున్నారు. 42% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పింది వాళ్ళే. నిజానికి ఇంకెక్కువ మంది ఉంటారు బీసీలు, కానీ 42% ఇస్తాము అన్నారు. కానీ ఇప్పుడు 42%ను కూడా ఎగవేసేటువంటి కుట్ర జరుగుతుంది అనేది చాలామంది బీసీ సంఘాలు చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది బీసీలు అడుగుతుంది ఏంది, జనాభా ప్రాతిపాదికన ఇవ్వాలి అనేటువంటిది. అట్లా లెక్క పెట్టుకుంటే కనుక మేము 52 పైనే 50 to 60 మధ్యలో ఉంటాము, మా
జనాభా ప్రాతిపాదికన బీసీల జనాభా అనేటువంటిది బీసీ సంఘాల నేతలు కావచ్చు, బీసీలకు సంబంధించినటువంటి చాలా మంది చెప్తున్నారు. కానీ ప్రభుత్వ లెక్కలలో ఏం తేలింది? 46% అని తేలింది. 46% ఎట్లా? గతంలో 2011లో చేసినటువంటి సర్వేలో ఒక లెక్క ఉన్నది, 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినారు కదా. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సమగ్ర కుటుంబ సర్వే చేసింది. సమగ్ర కుటుంబ సర్వేలో తేలినటువంటి బీసీలకు ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి బీసీలకు కూడా చాలా లెక్కలలో తేడాలు వస్తున్నాయి. పెరగడం కాదు, ఉల్టా తగ్గిరు. చాలా మంది దగ్గర 20 లక్షల మంది తగ్గిరు. ఎట్లా తగ్గుతారు? మిగతా కులాలకు సంబంధించిన దాంట్లోనేమో పెరిగి ఓన్లీ బీసీలకు సంబంధించిన దాంట్లో ఎట్లా తగ్గుతారు అనేది ఇప్పుడు బీసీ సంఘాలు అడుగుతున్నారు. అదే అడుగుతున్నారు. అసలు స్టిక్కరింగ్ చేసినా కూడా చాలా ఇండ్లకి ఇప్పుడు దీనికి సంబంధించి ఏం ఎంచుకున్నారు వాళ్ళు? ఇప్పుడు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కటే రోజు ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు, దుబాయ్లో ఉన్నోళ్ళు, గల్ఫ్లో ఉన్నోళ్ళు, వేరే రాష్ట్రాలలో ఉన్నోళ్ళు కూడా సమగ్ర కుటుంబ సర్వే కోసమని ఒకటే రోజు తెలంగాణ మొత్తం సమగ్ర కుటుంబ సర్వే చేస్తే ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు అందరూ కూడా ఊర్లలోకి పోయి సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. కానీ వీళ్ళు కులగణన సర్వే చేసినప్పుడు ఎక్కడ కూడా, అంటే దాన్ని ఏదో మొక్కుబడిగా ఇన్ని రోజులు చేసిరు అది చేసిరు కానీ కరెక్ట్ డాటా ఎక్కడ కూడా లేదు. డాటా లేదని ప్రభుత్వం ఒప్పుకుంటుంది, చాలా మంది ఇయ్యలేదు అని చెప్తున్నారు. ఇయ్యనప్పుడు కరెక్ట్ లెక్కలు ఎట్లయితే ఇవి? బీసీలు ఇంతమంది ఉన్నారు అని అసలు ఎట్లా తేల్చిరు? ప్రభుత్వం ఎట్లా తేల్చింది? ఇదే ఇప్పుడు బీసీ సంఘాల నేతలు అడుగుతున్నారు. అసలు ఎట్లా తేల్చుతారు మీరు అని. ఇంకొకటి కూడా చూడుర్రి, నేను మీకు ఒకటి చూపిస్తా. ఇది ఇప్పుడు కులగణనకి సంబంధించిన రిపోర్ట్గా చెప్తున్నది. గతంలోది 2014లో దగ్గర బీసీలు 1,85,61,856 మంది ఉండే బీసీలు, 51% ఉన్నారు దగ్గర. కానీ ఇప్పుడు ఇది 2024కు సంబంధించిన సర్వే. దీంట్లో బీసీలు ఎంతమంది ఉన్నారు? 46%గా చూపిస్తున్నారు. -21 లక్షలు, 21 లక్షలు తగ్గిర్రు. ఇప్పుడు చాలా చోట్ల పెరిగిర్రు కదా, ఇక్కడ తగ్గిర్రు. ఎంత? చాలా నామినల్గా తగ్గిర్రు. ఎస్సీలకు సంబంధించింది, ఎస్టీలకు సంబంధించిన దాంట్లో పెరిగిర్రు, ఓసీలకు సంబంధించిన దాంట్లో పెరిగిర్రు. కానీ తగ్గింది ఎక్కడ? ఓన్లీ బీసీలకు సంబంధించిన దాంట్లోనే తగ్గిర్రు. బీసీలకు సంబంధించిన దాంట్లో 10 ఏళ్ల కిందటి కంటే ఇప్పుడు ఇంకా పుడతారు కదా చాలామంది, కానీ తగ్గిర్రు. ఓన్లీ బీసీలలోనే తగ్గిర్రు. సో ఇదంతా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా తప్పించుకునే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ఇప్పుడు చేసినటువంటి సర్వే ఉంది అని కొంతమంది అంటున్నారు. బీసీ కమిషన్ సభ్యుడిగా, గతంలో బీసీ కమిషన్ సభ్యుడిగా పనిచేసిన ఆంజనేయులు గౌడ్ని ఒక్కసారి ఫోన్ ఇన్లకు తీసుకుందాం. అసలు ఈ కులగణన ఏంది? దీని మీద ఏం చెప్తారు? ఎందుకు బీసీలు మాత్రమే తగ్గిర్రు, మిగతా కులాల వాళ్ళు పెరిగిర్రు అనేది ఒక్కసారి అడుగుదాం. అసలు ఈ సర్వే మీదనే, సర్వే చేస్తున్నప్పుడే చాలామంది వివరాలు ఇవ్వలేదు. ఆంజనేయులు గౌడ్ గారు ఉన్నారు మనతో పాటు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు మీరు ఈ బీసీకి సంబంధించి వచ్చిన కులగణన సర్వే రిపోర్ట్ని చూసుంటారు. చాలామంది బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు ఒక్కటే చెప్తున్నారు, బీసీల సంఖ్యను తగ్గించిర్రు అని. మీరేమనుకుంటున్నారు? ఎట్లా చూస్తారు దీన్ని? సంఖ్యను తగ్గించిర్రా? అది స్పష్టంగా మనకు ఎవరికి చూసినా అర్థమైపోతుంది. సంఖ్యను తగ్గించారు, ఇందులో కుట్ర చేశారు, బీసీలకు అన్యాయం చేసే కుట్ర, బీసీల జనాభాను తగ్గించి చూపించే కుట్ర చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉన్నది కదా. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు మనం పరిశీలించిన, అంతకు ముందు మురళీధర్ రావు కమిషన్ రిపోర్టు సిఫార్సును పరిశీలించిన, మండల్ కమిషన్ రిపోర్ట్ సిఫార్సును మనం చూసిన, ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారమే 1980లో ఇచ్చిన మండల్ కమిషన్ రిపోర్ట్ ఈ దేశంలో బీసీల జనాభా 44% ఉందని చెప్పింది. పెరగాలి కదా అప్పటికి ఇప్పటికి. మురళీధర్ రావు కమిషన్ రిపోర్ట్ 1980లో ఇచ్చారు. వాళ్ళు అప్పుడు చేసిన అంచనా ప్రకారమే ఈ రాష్ట్రంలో 52% బీసీల జనాభా ఉందని చెప్పారు. మరి అప్పటికి ఇప్పటికి పెరగాలి కదా. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం కూడా బీసీల జనాభా 52% పైగా ఉందని చెప్పి వివరాలు బయటకు వచ్చినాయి. మరి అప్పటికి ఇప్పటికి పెరగాలి కదా. మరి ఎందుకు ఈ ప్రభుత్వం బీసీల జనాభాను 46% తగ్గించి చూపిస్తా ఉన్నది? దీని వెనుకనే పెద్ద కుట్ర ఉందని చెప్పి మనకు అర్థమవుతా ఉన్నది. మురళీధర్ రావు కమిషన్ రిపోర్టు ఆనాడున్న ఉమ్మడి ఏపీలో అధ్యయనం చేసి అనేక గణాంకాలను ఆధారంగా చేసుకుని 52% పైగా బీసీల జనాభా ఉందని చెప్తేనే కదా ఎన్టీఆర్ 44% రిజర్వేషన్ అమలు చేసే ప్రయత్నం చేసిండు. కోర్టులో కొట్టుడు పోయింది తర్వాత వివిధ కారణాల వల్ల. మరి అప్పటికి ఇప్పటికి బీసీల జనాభా పెరుగుతుంది కానీ బీసీల జనాభా ఎక్కడ తగ్గింది, ఎట్లా తగ్గింది? ఓసీల జనాభా మాత్రం పెరిగింది, బీసీల జనాభా తగ్గిందా? అంటే బీసీలు కుటుంబ నియంత్రణ అంత పకడ్బందీగా పాటించిందా? ఓసీలు కుటుంబ నియంత్రణ పాటించలేదా?
ఇవన్నీ ఈ దీంట్లోనే మనకు రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్ర, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మాయ, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అన్యాయం పూర్తిగా అర్థమైపోతా అనేది తేటతలం అయిపోయింది. 6 గ్యారెంటీల పేరిట రాష్ట్రంలో ఉన్న సకల జనులను ఎట్లయితే మాటిచ్చి మోసం చేసిండో, బీసీలకు కూడా ఇవాళ మోసం చేసిండు, నమ్మక ద్రోహానికి చేసిండు రేవంత్ రెడ్డి గారు. మొత్తం ఈ ప్రొసీజరే తప్పు కదా. సరిత గారు, ఇప్పుడు మనం ఒకసారి చూస్తే అసలు ఈ సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలకు శాస్త్రీయత ఉంటదా? ఇవి రేపు లీగల్ స్కూటీలో నిలబడతాయా? నెంబర్ 1. నెంబర్ 2, అసలు సర్వే ప్రొసీజర్ సైంటిఫిక్ గా జరిగిందా? నెంబర్ 3, సర్వేలో పాల్గొన్న సర్వేలో వచ్చిన వివరాలలో కనీసమైన న్యాయం ఉందా? అవి కరెక్ట్ గా ఉన్నాయా? వీటన్నిటిని కూడా మనం పరిశీలించాలి. ఆయన మొదలుపెట్టిన ప్రొసీజరే పెద్ద తప్పుడు ప్రొసీజర్. బీసీలకు అన్యాయం చేసే పద్ధతిలో ఆయన మొదలు పెట్టినాడు. అడుగున అసలు ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం లేదు. గ్యారంటీలు ఎగ్గొట్టినట్టే 42% హామీలను కూడా ఎగ్గొట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్లే ప్రయత్నం చేసిండు. చేసేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులమైన మేమందరం కూడా వ్యతిరేకించినము. ఇది అన్యాయము. మీరు స్థానిక సంస్థల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా 42% అమలు చేయకుండా ఎలక్షన్స్ కి పోతే మేము ఊకోము, ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరించినాం. బీసీ సంఘాలు కూడా ప్రశ్నించినాయి. ప్రశ్నించిన తర్వాత ఆయన అనివార్య పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ పర్యటనకు వస్తుంటే రాహుల్ గాంధీ మీటింగ్ ఎక్కడ అడ్డుకుంటారో బీసీలు బీఆర్ఎస్ శ్రేణులు అని చెప్పి భయపడి హడావిడిగా బీసీ కమిషన్ ద్వారా నేను సర్వే జరిపిస్తా, బీసీ కమిషన్ ద్వారా అధ్యయనం చేపిస్తా, 42% పెంచుతాను ప్రకటించింది. తర్వాత అది కూడా తప్పని చెప్పి బీఆర్ఎస్ ప్రశ్నించింది. నువ్వు బీసీ కమిషన్ ద్వారా ఎట్లా చేస్తావు? బీసీ కమిషన్ ద్వారా చేస్తే న్యాయస్థానాల్లో బీసీ రిజర్వేషన్లు మళ్ళీ కుట్టుడు పోయే ప్రమాదం ఉంది కదా. నువ్వు కుట్ర చేస్తా ఉన్నావు. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది కదా, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలంటే త్రిబుల్ టెస్ట్ పాస్ కావాలి. ఆ త్రిబుల్ టెస్ట్ లో నెంబర్ 1 రెగ్యులర్ బీసీ కమిషన్ ద్వారా కాకుండా డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా మీరు సర్వే బీసీల పైన అధ్యయనం జరిపించాలి. సర్వే సైంటిఫిక్ ఉండాలి. ఓవరాల్ రిజర్వేషన్ లో 50% దాటొద్దు అని చెప్పి ట్రిపుల్ టెస్ట్ నిబంధన సుప్రీంకోర్టు పెట్టింది కదా. నీకు తెలియదా? తెలిసి ఎందుకు అన్యాయం చేస్తున్నావు రేవంత్ రెడ్డి అని నిలదీసిన తర్వాత అనివార్య పరిస్థితుల్లో ఆయన డెడికేటెడ్ కమిషన్ వేసిండు. డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత కూడా డెడికేటెడ్ కమిషన్ కి ఏమైనా నిధులిచ్చిండా? డెడికేషన్ కమిషన్ కి ఏమైనా సిబ్బందిని ఇచ్చిందా? డెడికేటెడ్ కమిషన్ కి ఏమైనా సౌకర్యాలు కల్పించిందా అంటే ఏ సౌకర్యాలు కల్పించలేదు, ఏ నిధులు ఇవ్వలేదు, ఏ సిబ్బందిని ఇవ్వలేదు. తీసుకపోయి సంక్షేమ భవన్లో ఒక మూలలో ఒక రూమ్ లో పడేసింది డెడికేటెడ్ కమిషన్. దాని తర్వాత ప్రణాళిక ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే జరిపించే ప్రయత్నం చేశారు. సర్వే జరిపించాడు. ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసిన సర్వేలో కూడా 1,00,000 మంది ఎన్యూమరేటర్స్ మేము ఎంగేజ్ చేశాము, 50 రోజుల్లో సర్వే పూర్తి చేసినామని ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ ఆ ఎన్యూమరేటర్స్ ఎవరు? 1981 సెన్సస్ యాక్ట్ ప్రకారం క్వాలిఫైడ్ ఎన్యూమరేటర్స్ ఉండాలి. క్వాలిఫైడ్ ఎన్యూమరేటర్స్ ద్వారా సేకరించిన డాటానే లీగల్ స్కూటీలో నిలబడుతుంది. దానికే చట్టబద్ధత ఉంటుందని చెప్తా ఉన్నది కదా. క్వాలిఫైడ్ ఎన్యూమరేటర్స్ అంటే సెన్సస్ నేషనల్ సెన్సస్ కలెక్షన్ లో పాల్గొన్న సిబ్బంది ఎవరైతే ఉంటారో హై స్కూల్ టీచర్స్, ఆ పై స్థాయి టీచర్స్ సిబ్బంది వాళ్ళంతా ఉండాలి. కానీ వీళ్ళు సర్వే ఎవరి ద్వారా జరిపించినారు? అంగన్వాడీ టీచర్ల ద్వారా. అన్క్వాలిఫైడ్ మిగతా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి సర్వే జరిపించినారు. సర్వే ఫారాలు రోడ్ల మీద దొరికినాయి, మనం చూసినాం. తార్నాకల ఊర్లలో ఎక్కడ పడితే అక్కడ పొలాలలో సర్వే ఫారాలు దొరికినాయి. అడ్డగోలుగా అన్క్వాలిఫైడ్ వాళ్ళతోని, కనీస విద్యార్హతలు లేని వాళ్ళతోని ఇవాళ గణాంకాలు సేకరించినారు. మరి ఆ గణాంకాలకు రేపు చట్టబద్ధత ఉంటుందా? లీగల్ స్కూటీలో నిలబడతాయా? అంటే వాళ్ళు నియమించుకున్న ఎన్యూమరేటర్స్ అన్క్వాలిఫైడ్, నిర్వహించిన ప్రొసీజరు చట్ట వ్యతిరేకమైన పద్ధతిలో నిర్వహించారు వాళ్ళు, కనీస అన్సైంటిఫిక్ పద్ధతిలో నిర్వహించారు వాళ్ళు. నిర్వహించి ఇట్లా తప్పుల తడకగా నిర్వహించి, హరిబరిగా నిర్వహించి, బీసీల చెవులో పూలు పెట్టే విధంగా నిర్వహించి ఇవాళ బీసీల జనాభా లెక్కల్ని తగ్గించి చూపిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది పెద్ద కాన్స్పిరసీ, ఇది పెద్ద కుట్ర, ఇది బీసీల గొంతు కోసే ప్రయత్నం. ఈ ప్రభుత్వం బీసీలను ఇట్లా మోసం చేయొచ్చు, బీసీలను ఇట్లా దగా చేయొచ్చు, బీసీలకు ఇట్లా నమ్మక ద్రోహానికి పాల్పడవచ్చు, బీసీలకి గొంతు ఇట్లా కోయొచ్చు అని చెప్పి దేశానికి చూపిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేసి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. అట్లా చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. దీని వల్ల బీసీలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఎవరు కూడా ఒప్పుకోరు ఈ బీసీ ఇవాళ ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు సైంటిఫిక్ గణాంకాలు అని చెప్పి. ఒక బీసీ సంఘాన్ని చెప్పమని చెప్పండి, ఆర్టీసీ గారిని చెప్పమని చెప్పండి ఇవి సైంటిఫిక్ గణాంకాలు అని చెప్పి, ఈ దేశంలో ఉన్న మేధావులను చెప్పమని చెప్పండి ఇవి సైంటిఫిక్ గణాంకాలు అని చెప్పి. ఎందుకు ఇంత మాయ? ఎందుకు ఇంత దుర్మార్గము? జనులను కూడా మోసం చేశారు, బలహీన వర్గాలను కూడా మోసం చేస్తారా? ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి దాని ప్రకారమే నిన్న లెక్కలు బయటికి ఇచ్చినప్పుడు 3% మంది పాల్గొనలేదు సర్వేలో అని చెప్తున్నారు. అప్పుడు 3% మంది పాల్గొనకుండా చేసినటువంటి సర్వేలో
వచ్చినటువంటి బీసీల లెక్క కరెక్ట్ అవుతుంది అని బీసీలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా అండి? ఎవరు ఆ సర్వేకి అందుబాటులో లేని వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడికి పోయినారు సర్వేకి అందుబాటులో లేకుండా? ఎక్కడికి పోయారు వాళ్ళు సర్వేకి అందుబాటు? 16 లక్షల మంది 3.1%, 16 లక్షల మంది సర్వేకు దూరంగా ఉన్నారు, సర్వేకు అందుబాటులో లేకుండా పోయినారని చెప్పింది ప్రభుత్వం. ఎవరు ఆ 16 లక్షల మంది? ఆ 16 లక్షల మంది బీసీలా, 16 లక్షల మంది ఎస్సీలా, ఎస్టీలా, ఓసీలా? మరి ఆ వివరాలు ఎక్కడ పోవాలి, ఎక్కడి నుంచి రావాలా? ఆ వివరాలు ఎప్పుడు సేకరిస్తారు? 16 లక్షల మంది వివరాలు లేకుండా ఇది సైంటిఫిక్ సర్వే ఎట్లా అవుతుంది? ఇవి సైంటిఫిక్ డేటా ఎట్లయితుంది ఇది? కాబట్టి ఇదంతా కూడా దుర్మార్గమైన కుట్ర, ఆ అన్యాయమైన పద్ధతుల్లో దీన్ని రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాంతో పాటు హడావిడిగా బుల్డోజ్ చేసినట్టు. ఎందుకు ఈయనకు అంత హడావిడి? శాసనసభలో ఒక్కరోజు చర్చ అయింది, ఒక వారం చర్చకు పెట్టు శాసనసభలో, ప్రతిపక్షాల అభిప్రాయాలు సేకరించు, అందరి మాట విను, లోతైన చర్చ జరుపు. ఇవన్నీ చేయకుండా ఇంత ఘోరంగా ఆయన హడావిడిగా బుల్డోజ్ చేస్తున్నట్టు ఇవన్నీ తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారంటేనే దీని వెనుక ఉన్న కాన్స్పిరసీని మనం అర్థం చేసుకోవాలి. నిన్న సరిత గారు నిన్న స్వయంగా ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక మాట వచ్చింది, సోమ్మల్కర నాయన అంటే ఆదిలోనే అపశకరం అన్నట్టు ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చింది. మీరు అందరూ దయచేసి సీనియర్ జర్నలిస్టులు గమనించి ఉంటారు. ఆయన ఏమన్నాడు? 42% అమలు చేయడం సాధ్యం కాకపోతే లీగల్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి అమలు చేస్తామని చెప్పినాడు. నీవే కూడా అమలు చేయడానికి, నీ పార్టీ నుంచి అమలు చేయడానికి నీవే కూడా భిక్షం వేస్తావా కాంగ్రెస్ పార్టీ నుంచి? బీసీల హక్కు కదా, నువ్వు బీసీలకు హామీ ఇచ్చినావు కదా, కామారెడ్డి డిక్లరేషన్ లో పెద్ద డబ్బా కొట్టినావు కదా, 42% ప్రభుత్వం తరపున అమలు చేస్తామని చెప్పినావు కదా. ఇప్పుడు మళ్ళీ నీవే ప్లానింగ్ డిపార్ట్మెంట్ డేటా ఇచ్చిన రోజే నీ నోటి నుంచే ప్రభుత్వం నుంచి అమలు చేయడం సాధ్యం కాకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి అమలు చేస్తామని చెప్పి ఈ కథ ఎందుకు చెప్తా ఉన్నావు? నీ మాట నమ్ముతారా? ఒక మాదిగలకు టికెట్ ఇచ్చినావా మన పార్లమెంట్ ఎన్నికల్లో? బీసీలకు పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక పార్లమెంట్ పరిధిలో 2 సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పినావు, ఇచ్చినావా? నువ్వు మోసం చేసినావు కదా బీసీలకు అసెంబ్లీ ఎలక్షన్ లో, మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో మోసం చేసినావు కదా. ఇంకా నీ మాటలు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు నమ్ముతారా? ఇంత దుర్మార్గంగా నువ్వు ఇంకా చెవులు పెట్టే ప్రయత్నం చేస్తావా? దీంట్లోనే అర్థమవుతా ఉన్నది, నేను ఆయన మాటల్లోనే తెలిసిపోయింది ఇదంతా బోగస్ ప్రక్రియ, బోగస్, ఇదంతా నమ్మక ద్రోహం అని చెప్పి. అంటే ఏం కుట్రుందని మీరు అనుకుంటున్నారండి? మీరు అనుమానిస్తున్నారు దీని వెనకాల ఏం జరుగుంటది అని? దీని వెనకాల ఇది బలహీన వర్గాల రాష్ట్రం అని చెప్పి నిండు అసెంబ్లీలో అన్నాడు కేసీఆర్ గారు ప్రకటించినారు. సరిత గారు అనేక సందర్భాల్లో రాష్ట్రం ఏర్పడిన తొలినన్నలో శాసనసభ సమావేశాల్లో వీకర్ సెక్షన్స్ హైయెస్ట్ ఉన్న స్టేట్ తెలంగాణ, ఇది వీకర్ సెక్షన్ స్టేట్, బలహీన వర్గాల రాష్ట్రం అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినారు. దాన్ని అబద్ధం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. వీకర్ సెక్షన్స్ జనాభాను తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, రిజర్వేషన్ తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఇవన్నీ ఈ రిజర్వేషన్ అమలు చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇదంతా కూడా ఆయన యొక్క మానసిక స్థితికి, బలహీన వర్గాల వ్యతిరేకి, దళితుల వ్యతిరేకి, గిరిజనుల వ్యతిరేకి, ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాల వ్యతిరేకి రేవంత్ రెడ్డి మానసిక స్థితిని ఇవాళ మనకు అర్థంలాగా చూపెడతా ఉన్నది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన వీకర్ సెక్షన్స్ వ్యతిరేకి అన్నది ఇవాళ బట్టబయలైపోయింది. ఇట్లా చేయొద్దు, నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే ఇట్లా చేయొద్దు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలి, వివిధ న్యాయస్థానాలు ఇచ్చిన మార్గదర్శకాలని పరిగణలోకి తీసుకోవాలి, చిత్తశుద్ధితో న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. అవన్నీ చేయలేదు కదా. ఇప్పుడు ఎట్లా అవన్నీ ముందేసి ఈ బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి ఎట్లా నమ్ముతారు బీసీలు? ఇది పెద్ద దుర్మార్గం, అన్యాయం సరిత గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. ఇది బీసీ సంఘాల నేతలు కావచ్చు, బీసీల తరపున కొట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఒకటే చెప్తున్నారు, 10 ఏళ్ల కిందట ఉన్నటువంటి లెక్కలకు ఇప్పుడు పెరగాల కానీ ఎట్లా తగ్గుతారు? అసలు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ఉద్దేశమే ఆయనకు లేదు. ఉద్దేశమే లేకుండా ఏదో రాహుల్ గాంధీ చేయమన్నాడు కదా, ఏదో తూతూ మంత్రంగా ఏదో చేసినామంటే చేసినామన్న లెక్క చేసి బీసీలను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక దిక్కేమో రిపోర్ట్ ఇస్తే గవర్నమెంట్, ఇంకొక దిక్కు ఒకవేళ అమలు చేసే అవకాశం లేకపోతే కనుక పార్టీ నుంచి అమలు చేస్తామని అంటున్నారు. పార్టీగా చేయలే కదా దీన్ని, ప్రభుత్వంగా మేము రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పారు కదా. ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పారు? మా ప్రభుత్వం ఏర్పడితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్లు అమలు చేస్తాము అన్నారు. పార్టీగా కాదు, 42% రిజర్వేషన్లు అమలు చేస్తాము అని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి బీసీల జనాభానే ఇంకా తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తగ్గించి చూపించి దాంట్లో కూడా మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం నుంచి ఇచ్చే అవకాశం లేకపోతే పార్టీగా మేము ఇస్తాము అట. పార్టీలుగా అడగలేదు కదా మిమ్మల్ని ఎవరు. బీసీ సంఘాల నేతలు అదే చెప్తున్నారు, బీసీల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు.
జనాభాను తగ్గించి చూపించేటువంటి కుట్రలో భాగంగానే ఇది చేసిర్రు. అసలు 3% మెంబర్స్ కనీసం సర్వేలో పాల్గొనకపోతే, దగ్గర దగ్గర 16 లక్షల మంది సర్వేలోనే పాల్గొనకపోతే ఎట్లా కరెక్ట్ లెక్కలు వస్తాయి? మీరు చెప్పినటువంటి దానికి మీరు రిపోర్ట్ ఇస్తూ మాట్లాడినటువంటి మాటలలోనే చాలా తప్పులు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి తప్పుడు నివేదికనిచ్చి బీసీలు తగ్గిర్రు అని, తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఇంత పర్సెంటే ఉన్నారు అని చెప్పి అసలు ఏం చూపించాలనుకుంటున్నారు? మిగతా రాష్ట్రాలకు కావచ్చు, మిగతా దగ్గర బీసీల జనాభాను ఎందుకు తగ్గించి చూపించేటువంటి కుట్ర చేస్తున్నారు? దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బీసీలు ఎవ్వరు అంగీకరించారు అనేటువంటిది బీసీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏటికా ఏడు జనాభా అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంది. పెరిగినప్పుడు 2014లో ఉన్నటువంటి జనాభాకు ఇప్పుడున్నటువంటి జనాభాకు పెరుగుతారు, కానీ ఎక్కడి నుంచి తగ్గుతారు? అసలు ఎట్లా తగ్గిర్రు? ఆ 21 లక్షల మంది ఏడబోయిర్రు, ఎక్కడికి పోయిర్రు? -21 లక్షలు చూపిస్తున్నారు. -21 లక్షలు ఎట్లా అయ్యారు? ఇప్పుడు లెక్కలు తీసుకున్నప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు నమోదు చేసుకున్నారు, ఏంది అనేటువంటిది మొత్తం ట్రాన్స్పరెంట్గా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మిగతా లెక్కలలో రానటువంటి వాళ్ళు, నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు అసలు ఏ కులం కిందికి వస్తారు? వాళ్ళ లెక్కల సంగతి ఏంది? ఏదో చేసినామన్న లెక్క రేపు కూడా అసెంబ్లీలో ఏదో మొక్కుబడిగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక్కరోజు డిస్కషన్ పెడతారట. ఒక్కరోజు పెట్టాల్సిన మీటింగ్ కాదు, ఒక్కరోజు అసెంబ్లీలో చర్చ చేయాల్సినటువంటిదా? బీసీల మీద మీకున్నటువంటి ప్రేమ ఏంది అనేటువంటిది దీన్ని బట్టే అర్థమవుతుంది. ఒక్కరోజే హడావిడిగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒకటే రోజు అసెంబ్లీలో దీని మీద చర్చ పెట్టి ఒక్కరోజు డిస్కస్ చేయాల్సినటువంటి అంశమా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఒక్కరోజు తెలంగాణ అసెంబ్లీలో చర్చకు రావాల్సినటువంటి రోజు ఒకటే రోజులో మీరు బీసీలకు సంబంధించినటువంటి దాని మీద చర్చ పెడతారా? బీసీలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఇదా? మీరు గెలవక ముందు ఒక లెక్కలు చెప్పి, గెలిచిన తర్వాత ఇంకొకటి చెప్పి, మొత్తం తప్పుల తడకగా బోగస్గా ఉంది ఈ సర్వే మొత్తం కూడా. బీసీలు ఎవ్వరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులలో లేరు. ఖచ్చితంగా తప్పుల తడకకు సంబంధించినటువంటి రిపోర్టే ఇది. బీసీలు అంతకంటే మించి ఉంటారు, కానీ బీసీల సంఖ్యను తగ్గించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఆ కుట్రలో భాగంగానే నిన్న రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ అనేటువంటిది బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు.